కంటైనర్ వచ్చేసింది. అరే లోడ్ దింపండిరా, అన్ని వేల కిలోలు వచ్చింది, ఇన్ని వేల కిలోలు వచ్చింది. దీనికా నువ్వు వైజాగ్ మకాం మార్చాలనుకున్న? దీనికా? ఇప్పుడు అర్థమవుతుందండి మీకు దేనికి ఈ సైకోగాడు వైజాగ్ వెళ్ళాలనుకుంటా ఉన్నాడో? ఇదిగో ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులన్నీ కబ్జా చేశాడు. గంగవరం పోర్టు కబ్జా, కృష్ణపట్నం పోర్టు కబ్జా, అన్ని పోర్టులు మరే. కాకినాడ పోర్టు కబ్జా. ఎందుకా నీకు ఇన్ని పోర్టులు? నీ అరబిందోకి, నీ బినామీ కంపెనీలకు అన్నిటికీ ఎందుకా పోర్టులు అంటే ఇదిగో దీనికోసం. ఈ రకమైనటువంటి దిక్కుమాలని వ్యాపారాలు చేయడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులన్నీ కబ్జా చేస్తావా? పోర్టులన్నీ తెగనమ్ముతావా? అర్థం చేసుకోండి ఒక్కసారి. ఎంత క్రూరమైనటువంటి వ్యక్తో, ఇవాళ రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేశాడో జగన్ రెడ్డి. రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులన్నీ కబ్జా చేసి ఈ రకంగా మత్తు పదార్థాల బిజినెస్ చేయడం కోసమా? డ్రగ్ స్మగ్లింగ్లో ఏపీ నెంబర్ 1. వెళ్తాడంట వైజాగ్. సెంట్రల్ జైల్లో కూర్చోబెడతాం జగన్ రెడ్డి. రాష్ట్రాన్ని రకంగా నాశనం చేసి వైజాగ్ వెళ్ళిపోతా ప్యాలెస్ కట్టేసుకున్న 500 కోట్లు తగలేసి, ఇదిగో ఈ మత్తు పదార్థాల వ్యాపారాన్ని వైజాగ్ని ఒక డ్రగ్స్ క్యాపిటల్గా మార్చడానికి ఇవాళ విశాఖ నగర వాసులు, ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రని తన గుండెల్లో పెట్టుకున్నారు, విశాఖపట్నాన్ని తన గుండెల్లో పెట్టుకున్నారు. ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశ్రమలు, కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేసి అక్కడ మన బిడ్డలకు ఉపాధి కల్పించాలనుకుంటే ఈ దుర్మార్గుడు, ఈ సైకో మత్తు పదార్థాలు ఒక డ్రగ్స్ క్యాపిటల్గా మార్చి విశాఖపట్నాన్ని అక్కడ మన బిడ్డల జీవితాలతో ఆటలాడుకోవడానికి, మత్తు పదార్థాలకు బానిసలు చేయడానికి, ఉద్యోగాలు ఇప్పించడం చేత కాదు గంజాయికి డ్రగ్స్కి బానిసలను చేస్తాడా? మన బిడ్డల్ని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇదిగోండి క్లియర్గా ఇవాళ ఆధారాలని బయట పెడతా ఉన్నాం. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైసీపీ నాయకుడు పూర్ణచంద్రరావు, కోనం పూర్ణచంద్రరావు సోదరుడైనటువంటి కోనం వీరభద్రరావుకు చెందినటువంటి కంపెనీ. స్పష్టమైనటువంటి ఆధారాలు బయట పెడతా ఉన్నాం. ఇంకా ఏంటా బుకాయిస్తారు మీరు? అడ్డంగా దొరికిపోయారు. ఇవాళ మీ కంపెనీ కాబట్టే నిన్న పోర్టుకి ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఆఫీసర్స్ వెళ్ళిపోతారు అడ్డం పట్టడానికి. మీ కంపెనీ కాకపోతే మీకు దేనిగా ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్స్కి ఏం పని విశాఖపట్నం పోర్టులో? ఇవాళ మీ కంపెనీ కాబట్టి, మీ బినామీ కంపెనీ కాబట్టి ఇవాళ ఆగ మేఘాల మీద ఆఫీసర్స్ని పంపించి వాళ్ళకి అడ్డం పడతారా? ఇదిగో రిపోర్ట్లో రాశారు. సిబిఐ వాళ్ళు దేనికి రాస్తారు? వాళ్ళ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్స్ మాకు అడ్డం పట్టారని దేనికి రాశారు? దేనికా? ఏమయ్యా విజయసాయి రెడ్డి దేనికి పెట్టావా ట్వీట్? ఏం పని నీకు బ్రెజిల్తో? బ్రెజిల్ దేశాధ్యక్షుడికి నువ్వు కంగ్రాచులేషన్ చెప్పాలా? ఇగో ఇటువంటి చెత్త పనులు చేయటానుగా, ఇటువంటి దొంగ వ్యాపారాలు చేయటానుగా నువ్వు ట్వీట్లు పెట్టేది. ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఆధారాలతో సహా ప్రూవ్ చేశాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రాష్ట్రాన్ని మత్తు పదార్థాలకు ఒక అడ్డాగా మార్చాడో, మరీ ముఖ్యంగా విశాఖపట్నాన్ని స్టేట్ క్యాపిటల్ కాదు ఒక డ్రగ్ క్యాపిటల్గా ఏ రకంగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ అన్ని ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. దీనికి ఏం జవాబు చెప్తావు జగన్ రెడ్డి? ఏం జవాబు చెప్తావు నువ్వు? అందుకనే నిన్ను నీ పార్టీని విసిరి బంగాళాఖాతంలో విసిరాలని చెప్పి ప్రజలు డిసైడ్ అయ్యారు. ఖచ్చితంగా విసిరేస్తారు, భూస్థాపితం చేస్తారు. గతంలో ఎన్ని సంఘటనలు నీ పార్టీ నాయకులు వాళ్ళ బిడ్డలు ఈ పదార్థాలతో వ్యాపారాలు చేయటం. నీ జగ్గపేట ఎమ్మెల్యే ఎవడు లేదో ఆ రోజు నుంచి నీ జగ్గపేట ఎమ్మెల్యే కొడుకు దొరకలేదా మత్తు పదార్థాలతో? గతంలో కూడా డ్రగ్స్ పైన గట్టిగా పోరాటం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చూస్తూ ఊరికిన ప్రసక్తే లేదు. మన రాష్ట్రం, మన బిడ్డల భవిష్యత్తు ఈ రకంగా నాశనం అయిపోతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చూస్తూ కూర్చునే ప్రసక్తే లేదు. దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం మాకుంది. దేశంలో
పూర్తిగా డ్రగ్స్ ని నిర్మూలించాలన్న పట్టుదలతో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు. ఆపరేషన్ గరుడ